అలాగే జెడ్పీటీసీ మేడం గారి స్వాగతం పలుకుతూ వేదిక ఆనందించవలసిందిగా కోరుతుంది. పర్వాలేదండి, బాగుంది. ఇక్కడ వద్దులేండి, ఇక్కడ బాగుంది. నా పేరు సత్యనారాయణ. నేను కృష్ణా జిల్లాలో సామాజిక తనిఖీ భాగంలో ఎస్ఐపీ నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై మనం 16వ విడత అనేది సామాజిక తనిఖీ నిర్వహించుకోవడం జరిగింది. మన బాపులపాడు మండలంలో మనం నిర్వహించుకున్న పిదప ఈరోజు అనగా 29/10/2024 రోజు మనం ఇక్కడ ప్రజావేదిక అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రజావేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ బాపులపాడు మండల పరిషత్ అధ్యక్షులు వై నాగేశ్వర వారికి, అదేవిధంగా జెడ్పీటీసీ వర్యులు గంగాభవాని మేడం గారికి మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా మన ఈ ప్రజావేదికకు నిర్ణయాధికారిగా మన యొక్క సామాజిక నిర్ణయాధికారిగా విచ్చేసిన గౌరవ జిల్లా నీటి యాజమాన్య సమస్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వి శివప్రసాద్ సార్ యాదవ్ వారికి, అదేవిధంగా మన డివిఓ నాంచారి గారికి, అంబుడ్స్ పర్సన్ శ్రీనివాసరావు గారికి, విజిలెన్స్ పిఈ గారికి, మన ఎంపీడీఓ గారికి, మొత్తం ఏపీడీ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఉపాధి హామీ వేతనదారులకి, ఉపాధి హామీ సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి, పత్రికా విలేకరులకి, వివిధ గ్రామాల నుంచి ఇచ్చి చేసిన వేస్ట్ సెకర్స్ అందరికీ కూడా మరొకసారి మా టీం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బాపులపాడు మండలంలో 1/4/2023 నుంచి 1/4/2023 నుంచి 31/3/2024 మధ్యకాలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీల్లో కలిపి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈజీఎస్ ద్వారా మొత్తం 2076 పనులు చేయించడం జరిగింది. ఈ పనులకు గాను వేతనాల రూపంలో 10,96,00,000, మెటీరియల్ రూపంలో 24,60,000, మొత్తం మీద 11 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం వారు 88 పనులు చేయించడం జరిగింది. వేతనాల రూపంలో 6,800 రూపాయలు, మెటీరియల్ రూపంలో 3,77,00,000 మొత్తం ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 2,164 పనులు గాను 14,98,00,000 అనేది ఇక్కడ ఈ మండలంలో ఖర్చు చేయడం జరిగింది. ఈ ఖర్చు అదేవిధంగా పనిచేసిన వేతనదారులను నేను మా టీం డిఆర్పిస్కు కలిసి ఈ మండలంలో మనం 14-10వ తారీఖున ఈ మండలానికి రావడం జరిగింది. ఒక 4 రోజులు ఇక్కడ మండలంలో స్టే చేసి రికార్డ్ తీసుకోవడం జరిగింది. తర్వాత గ్రామ పంచాయతీల వారీగా మా టీం సభ్యులు వెళ్ళి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 3 నుంచి 4 రోజులు ఉండి తనిఖీ చేసి, తనిఖీ చివరి గ్రామ సభ అనేది కూడా పెట్టి మేము అక్కడ ఇష్యూస్ అన్ని చదివించడం జరిగింది. మరొకసారి అదే విషయాన్ని ఇక్కడ ఈ ప్రజావేదికలో చదివించడం జరిగింది సార్. ముందుగా డి సత్యరాజ్ డిఆర్పి అని తనిఖీ చేసిన గ్రామ పంచాయతీలు చిరువాడ, రేమల్లె, రంగన్నగూడెం 3 గ్రామ పంచాయతీలు సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎంతమంది డిఆర్పీస్, ఎంతమంది టోటల్ ఇక్కడ 3 గ్రామ పంచాయతీలు చేస్తుంటారు కదా. అంటే దానికన్నా ముందు ఒకసారి మనం ప్రీవియస్గా ఉన్నటువంటి రికవరీస్, విజిలెన్స్ ఆ స్టేటస్ ఏంటో చెప్పండి. గత ఇప్పటివరకు ఇది 16వ రౌండ్ అన్నారా? 16వ రౌండ్ అంటే 14, 15, 16 అంటే 15, 14, 13 12 కూడా ఉన్నాయా? 12 చెప్పండి, చదివి వినిపించండి. నమస్కారం అండి. ఈ విజిలెన్స్ సెక్షన్ వచ్చి పీని మాట్లాడుతుంది. 12వ రౌండ్ సంబంధించినటువంటి రికవరీలు సిఓ గారు ఎం మల్లేశ్వరి 949 రూపాయలు, పైన వచ్చే 500 ఉందమ్మా. అలాగే ఎఫ్ఏ 6 కూడా ఉన్నాం. ఏమా పాతది కదా, ఎందుకు పెట్టండి, ఎందుకు అది ఛానల్ లేదు కదా. ఈరోజే నెక్స్ట్ ఏ భారతి గారు సార్ 2,498 రూపాయలు ఉంది. 6 కూడా ఉన్నాం. ఫీల్డ్ అసిస్టెంటా? అవును సార్. రాలేదా? నెక్స్ట్ ఏ పద్మావతి సార్ పెరికీడు 601 రూపాయలు సార్ కట్టాల్సింది. అలాగే తేది నరసింహరావు పాలెం డి వెంకటేశ్వరరావు ఉన్నారు సార్ 749 రూపాయలు సార్. కాకులపాడు జి కిషోర్ 1258 రూపాయలు సార్. మల్లవల్లి పి నానిబాబు 1464 రూపాయలు సార్. అలాగే రేమళ్ళ ఎస్ పద్మావతి
500 రూపాయల ఫైన్ ఉంది, 841 రూపాయి రికవరీ సార్. అలాగే పి సరోజిని 287 రూపాయలు సార్. వీరవల్లి సాంబశివరావు గారు 832 రూపాయలు కట్టవలసింది సార్. వేలేరు కె విజయ నిర్మల 664 రూపాయలు సార్. ఈ సుజాత 400 ఫైన్ ఉంది, 560 రూపాయలు రికార్డు ఉంది సార్. డి వెంకటరమణ 61 రూపాయలు సార్. డి వెంకటరమణ 840 రూపాయలు. 12 రౌండ్లో టోటల్ ఎంత ఉంది టోటల్ అప్రాక్సిమేట్ అంతా? టీఏ గారు ఎవరు టెక్నికల్ ఎక్స్పెన్స్ బాధ్యత తీసుకోండి. 12 రౌండ్ కదా అని ఇప్పుడు రికవర్ వస్తే నెక్స్ట్ డేనే కట్టేసేయాలి. ఇంకా దాన్ని మనం డ్రాప్ చేయడానికి ఏమి ఉండవు. జస్ట్ ఏదైనా ఉంటే నాకు తెలిసే ఏదైనా ఫైనల్ వేసి ఉండొచ్చు. చిన్న చిన్న ప్రొసీజర్ డీవియేషన్సే, అదేం నేరాలు కోరాలు అయితే కాదు కదా. మరి కట్టేసిన బాధ్యత తీసుకోండి. 13 రౌండ్లో 13 కూడా ఉంది, 14 కూడా ఫైన్ ఉంది. అంతే కదా, మీరు బాధ్యత తీసుకొని మళ్ళీ నాకు రేపు చెప్పాలి. అలాగే 15 రౌండ్లు కూడా ఫైన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అది కూడా చెప్పాను చెప్పారు క్లియర్గా. ఈ రెస్పాన్సిబిలిటీ ఏంటి టీఏ గారిని ఫాలోఅప్ చేసి అంతా చేసేయండి అమ్మా. టోటల్ చేయలేదా? టోటల్ చేయలేదు అంటే పర్సన్ ఇండివిజువల్ వైజ్గా హైయెస్ట్ ఎవరు ఉన్నారు అంటే 15 రౌండ్లో 13,000 ఉంది సార్. 13,000 ఎవరు ఫైన్ ఉంది సార్. ఫైన్ వేసి ఉంటారు ఎవరు సార్? ఆయన ఫైన్ ఎందుకు వేసారు? ఆయన ప్రొసీజర్ ఎక్కువ వేసారు ఫైన్, అయినా కట్టాల్సిందే. అవును సార్, చెప్పాను సార్. ఆల్రెడీ కట్టాలని చెప్పాను. చెప్పాను మాట్లాడండి. ఎక్కడున్నారని ఏపీ ఇక్కడ లేరా? మీ మీద వేసారా? బాగా పని చేస్తాడు ఎందుకు? సరే నెక్స్ట్. ఓకే ఓకే ఇప్పుడు ఈ సామాజిక దానికి 16వ రౌండ్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. డిఆర్పి గారు. ఈ గ్రామ పంచాయతీ ఉపాధి పనుల్లో భాగంగా మొత్తం 73 పనులు చేయడం జరిగింది. ఈ 73 పనులకు గాను 39,92,117 రూపాయలు పనిచేసిన వేతనదారులు వేతనాల రూపంలోను, మెటీరియల్ రూపంలో 25,300 రూపాయలు, మొత్తం 40,17,417 రూపాయలు ఉపాధి హామీ పథకంలోను. అదేవిధంగా పంచాయతీరాజ్ పనుల్లో భాగంగా 9 పనులకు గాను మెటీరియల్ రూపంలో 4,52,168 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సంబంధిత పూర్తి స్థాయిగా తనిఖీ బృందానికి అందజేయడం జరిగింది. రెండవ అంశం జాబ్ కార్డుల వివరాలు. ఈ గ్రామ పంచాయతీ మొత్తం 392 జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. 361 జాబ్ కార్డులు యాక్టివ్గా ఉండడం జరిగింది. ఈ 361 జాబ్ కార్డులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 327 జాబ్ కార్డు వారు పనులు చేయడం జరిగింది. సామాజిక తనిఖీలో భాగంగా 305 జాబ్ కార్డు వారు కలవడం జరిగింది. అదేవిధంగా సామాజిక తనిఖీలో 22 జాబ్ కార్డు అందుబాటులో లేనట్లు గుర్తించడం జరిగింది. మూడవ అంశం గ్రామ సభకు స్వతంత్ర పరిశీలన వారు హాజరు కాలేదు సార్. చెప్పండి. సార్ 4వ అంశం కేటగిరీల వారీగా పనుల వివరాలు. 5వ అంశం డిమాండ్ క్యాప్చర్ నిర్వహించడం జరుగుతుంది. తిరిగి రసీదు అయితే ఇవ్వడం లేదని గుర్తించడం జరిగింది. 6వ అంశం క్యాస్ట్ల వారీగా జాబ్ కార్డుల వివరాలు. ఎస్సీ కమిటీకి సంబంధించి 87 జాబ్ కార్డుల వారు పనులు చేయగా గత ఆర్థిక సంవత్సరం 2 కుటుంబాల వారికి 100 రోజుల పనులు పూర్తి కావడం జరిగింది. ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి 10 జాబ్ కార్డుల వారు పనులు చేయగా ఒక జాబ్ కార్డు వారికి మాత్రం 100 రోజుల పనులు పూర్తి కావడం జరిగింది. ఇతరులకు సంబంధించి 230 జాబ్ కార్డుల వారు పనులు చేయగా 23 జాబ్ కార్డుల వారికి 100 రోజుల పనులు పూర్తయినట్టు గుర్తించడం జరిగింది. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 27 జాబ్ కార్డుల వారికి 100 రోజుల పనులు పూర్తి కావడం జరిగింది. తర్వాత 7వ అంశం జాబ్ కార్డు అప్డేట్కి సంబంధించి 327 జాబ్ కార్డులకు కాను 305 జాబ్ కార్డు కలవడం జరిగింది. 252 జాబ్ కార్డులు అయితే అప్డేషన్ చేయడం జరిగింది. 53 జాబ్ కార్డులు అయితే అప్డేషన్ చేయలేనట్లు గుర్తించడం జరిగింది. తర్వాత పనివారి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.
9వ అంశం ఈసీ చెక్ మీద 73 పనులకు గాను 57 పనులు చేయడం జరిగింది. మిగిలిన 16 హౌసింగ్ పనులుగా గుర్తించడం జరిగింది. 10వ అంశం 7 రకాల రిజిస్టర్ గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరుగుతుంది. 11వ అంశం రోజ్గార్ దివస్ సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. 12వ అంశం వర్క్ వైస్ పనులు నిర్వహించడం జరుగుతుంది. 11వ అంశం పనుల వారీగా వర్క్ వివరాలు. నెక్స్ట్ 14వ అంశం వీళ్ళు ఇంట్లో మొత్తం 4 పని చేయడం జరిగింది సార్. జాబ్ కార్డ్ స్ప్లిట్ చేసి పనులు కల్పించాల్సిందిగా తెలియజేయడం జరిగింది సార్. రామల్లి మొదటి అంశం ఉపాధి పనుల్లో భాగం మొత్తం 117 పనులు చేయడం జరిగింది. 117 పనులకు కానీ వేతనాల రూపంలో 43,94,166 రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,19,793 రూపాయలు, మొత్తం 45,13,959 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ పనులు భాగంగా 2 పనులకు కానీ వేతన రూపంలో 2,992 రూపాయలు, మెటీరియల్ రూపంలో 8,55,234 రూపాయలు, మొత్తం 8,58,226 రూపాయలు. అదేవిధంగా హౌసింగ్ పనుల్లో భాగంగా 11 పనులకు కాను వేతన రూపంలో 5,500 రూపాయలు. మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? జాబ్ కార్డులు ఉన్నాయి ఇందులో ఓన్లీ ఎస్సీ జాబ్ కార్డ్స్ అంటే అందులో ఓన్లీ 11 చూపించారు అంటే 100 డేస్ మిగతా కూడా రీచ్ అయ్యేటట్టు ప్రయత్నించాలి. ఫస్ట్ ప్రయారిటీ అది పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రతి 6 అంశం సార్ పనికొర దరఖాస్తు నిర్వహించడం జరుగుతుంది. 7వ అంశం జాబ్ కార్డు అప్డేట్ చేయడం జరుగుతుంది. 506 జాబ్ కార్డులు కాను 490 జాబ్ కార్డులు అయితే అప్డేట్ చేయడం జరిగింది. 11 అప్డేషన్ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు? అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారి గుర్తించడం జరిగింది. 10వ అంశం 7 రకాల లిస్టులో పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం జరుగుతుంది. తమ్మండ్రి రజనీ సార్ జాబ్ కార్డుల పేరు యాడ్ చేయడం తెలియజేయడం జరిగింది సార్. యాడ్ చేయడం జరిగింది సార్. చేశారా? చేశాను సార్. చూసిన లేవా? 15 అంశం సార్ అవన్నీ వర్క్ హౌసింగ్ సంబంధించి ఎస్టిమేషన్ ప్రకారం 272 రూపాయలు పర్ డే వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. వేజ్ ఒక రోజుకి 120 రూపాయలు మాత్రం పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఎందుకు అలా చేశారు? ఇష్యూ ఐడియా ఉందా అయితే? మరోసారి ఎస్టిమేషన్ ప్రకారం హౌసింగ్కి 272 రూపాయలు సార్ రోజుకి పర్ డే వేజ్. కానీ ఒక రోజుకి 120 రూపాయలు మాత్రం పేమెంట్ చేస్తారు సార్. కానీ 272 రూపాయలు ఇవ్వాలి. 152 రూపాయలు నష్టపోయారు అంతేనా? అంతే సార్. చేసేయండి. సిఓ మీద పెట్టారా? పేమెంట్ మరి ఉదయం మస్ట్ చేయడం వరకు ఉంటుంది సార్. యాక్సిడెంట్ వచ్చింది. చూసుకోండి ఆయన రికవర్ పనులు వివరాలు సార్ 18, 19, 20 అంశం సంబంధించి హౌసింగ్ పనులు వివరాలు సార్. తదుపరి గ్రామ పంచాయతీ రంగనగూడెం రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. పంచాయతీరాజ్ పనుల్లో భాగంగా ఒక పనికి కాను సచివాలయం సంబంధించి 13,44,236 రూపాయలు మెటీరియల్ డబ్బులు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం పూర్తి స్థాయి రికార్డు తనిఖీ బృందానికి అందజేయడం జరిగింది. 2వ అంశం ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 454 జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. వాటిలో 311 జాబ్ కార్డులు యాక్టివ్లో ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో 278 జాబ్ కార్డుల వరకు పనులు చేయడం జరిగింది. సామాజిక తనిఖీలో భాగంగా 263 జాబ్ కార్డుల వారిని కలవడం జరిగింది. 15 జాబ్ కార్డుల వారు అందుబాటులో లేని కారణంగా కలవలేకపోవడం జరిగింది. 3వ అంశం గ్రామ సభ స్వతంత్ర పరిశీలక వారు హాజరు కాలేదు. కాటర్ నగర్ జాబ్ కార్డు ఇప్పటివరకు తెలియజేయడం జరిగింది సార్. జాబ్ కార్డు అయితే అందజేయడం జరిగింది సార్.
ఇచ్చేసారా? ఇచ్చాం సార్. గ్రామ సభలో ఇచ్చారా? గ్రామ సభ తర్వాత అయితే ఇవ్వడం జరిగింది సార్. పబ్లిక్ హీరింగ్లో ఇచ్చినట్లు తర్వాత 15వ అంశం సార్, గురుపర్తి రంగమ్మ జాబ్ కార్డు 136. వీరికి మస్టర్ సంబంధించి మస్టర్ సంపంగానే వేలుముద్ర లేకుండా 5 రోజులు కాను 1300 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. గ్రామ సభ అయితే హాజరు కావడం జరిగింది. పనిచేయడం వాస్తవం తెలియజేయడం జరిగింది సార్. సేమ్ మేకల అకౌంట్ సార్, ఇది కూడా సేమ్ సార్. మస్టర్ సంపంగానే వేలుముద్ర లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. అయితే ఎటువంటి పేమెంట్ ఇష్యూస్ లేవు కదా? లేదు సార్, అంతా క్లియర్ సార్. ఇంకా 17వ అంశం సార్, కొడుకు నాగరాజు సార్. ఈయన సంబంధించి మస్టర్ హాజరు కానీ పనిచేసిన రోజులు కానీ వేలుముద్ర కానీ ఏమీ లేవు సార్. పేమెంట్ కూడా చేయడం జరిగింది సార్. 6 రోజులు కానీ 1300 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది సార్. కాలేదు సార్, లేదు సార్. కాదు సార్, అతను కొడుకుని తీసేసుకున్నాడు కానీ హాజరు లేదు. తీసుకున్నాడు సార్, అతను వెళ్ళిపోయాడు. ఇలాంటి సమస్యలు రాలేదు ఇచ్చారు. మొబైల్ తెలియదు కదా. 18వ అంశం పంచాయతీరాజ్ సంబంధించి పనుల వివరాలు సార్. 18, 19. 20వ అంశం రంగం సార్. ఇవి జాబ్ కార్డు స్ప్లిట్ చేయమని తెలియజేయడం జరిగింది సార్. ఒకే కార్డులో 4 ఉన్నారు సార్. జాబ్ కార్డు స్ప్లిట్టింగ్ చేయమని తెలియజేయడం జరిగింది సార్. సీతారాంపురం గ్రామ పంచాయతీ నివేదిక సార్. కే సీతారాంపురం సార్. మొదటి అంశం ఖర్చుల వివరాలు సార్. 62 పనులు జరిగినాయి. రికార్డు అనేది తనిఖీ బృందం వారికి అందజేశారు. రెండో అంశం గ్రామ సభకు అబ్జర్వర్ గారు గ్రామ సభకు హాజరు కాలేదు సార్. 49 మంది గ్రామస్తులతో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మూడో అంశం వచ్చారు సార్. ఎక్కువే వచ్చారు కానీ సార్ సంతకాలు పెట్టడానికి నిరాకరించారు సార్. సెక్రటరీ గారు చెప్పలేదా? సెక్రటరీ బాధ్యత కదా, చెప్పారు సార్. బాధ్యత కదా గ్రామ సభ. మొదటి అంశం ఖర్చులు వివరాలు సార్. రికార్డు ఇచ్చారు. ఇచ్చారు సార్. రెండోది గ్రామ సభ వివరాలు సార్. అబ్జర్వర్ గారు గ్రామ సభకు హాజరు కాలేదు సార్. మూడో అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు సార్. నాలుగో అంశం వర్క్ ఐడి వారీగా పనుల వివరాలు సార్. ఈ పనులన్నింటినీ కొలతలు తీసి క్షేత్రస్థాయిలో భౌతిక పరిశోధన చేసి ఇంటింటి తనిఖీ నందు వేతనదారులను అడగడం కూడా జరిగింది సార్. మనకి ఐదో అంశం జాబ్ కార్డుల వివరాలు సార్. పనులు అయితే రికార్డు ప్రకారం సరిపోయినాయి సార్. మొత్తం 516 జాబ్ కార్డులు మంజూరు అయితే యాక్టివ్లో ఉన్నది 367 జాబ్ కార్డులు సార్. ఓకే సార్. 5వ అంశం జాబ్ కార్డుల వివరాలు సార్. 275 జాబ్ కార్డులు పనిచేస్తే 197 జాబ్ కార్డుల వారు మాత్రమే తనిఖీ సమయంలో జాబ్ కార్డులు చూపించేవారు సార్. మిగిలిన వాళ్ళు సరిగా పని కల్పించడం లేదని చెప్పేసి 78 కార్డుల వాళ్ళు జాబ్ కార్డు చూపించడానికి నిరాకరించారు సార్ ఇంటింటి తనిఖీలో.
275 కార్డులు వర్క్ చేసినాయి సార్. 198 మాత్రమే చూపించారు సార్. నేను అడిగిన దానికి చెప్పు, నువ్వు చెప్పింది అడిగిన దానికి మాత్రమే చెప్పాను. ఎందుకు పనే డిమాండ్ కలెక్ట్ చేయలేదు, రసీదు అయితే తీసుకోవాలి. సిఏ గారు వర్క్ లేవా? ఇప్పుడు ఏమవుతుంది, మనం 5 కిలోమీటర్స్ దాకా మనం 5 వేరే దగ్గరలో ఏవి లేదు. పనులు లేవు, షెల్ఫ్ నేను తక్కువ చూపిస్తాను, దానివల్ల నేను పని ఇవ్వలేను అంటే కష్టం చేస్తాను. ఇవ్వడం లేదు నాన్ నెగోషియబుల్ ఐటమ్స్ ఇవన్నీ కదా. ఇందులో చర్చించడానికి కూడా లేనటువంటి అంశాలు పంపించాలి. ఇప్పటికే పంపించుండాల్సిందే. డిజైన్ డిఎన్ అనేది తీసుకుంటాను, డిఎన్ అనేది ఏపీలో తీసుకుంటారు. అడుగుతున్నాను, అదే అడుగుతాను, నాకు తెలియదు కదా. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మాదేదో మాట్లాడుకుంటున్నాం. వెళ్తారా? మరి ఏం తెలియకపోతే దీని తెలుసా మీకు? టీఏ గారు తెలుసా? కంప్లైంట్ పెట్టేవాళ్ళు అయినా పెట్టలేదండి పని. 150 ఎకరంలో బోధులు వేయకోకుండా సెలక్షన్ ఎట్ట అయింది, ఆ రికార్డులు ఎట్ట చూపిస్తున్నారు. బోధులు ఒక బోధ వేయలేదు, రైతులు మొత్తం వచ్చారు. 150 ఎకరంలో బోధులు వేయకోకుండా బోధులు వేసినట్టు ఎట్ట వచ్చింది రికార్డులోకి, ఎట్ట వచ్చింది. ప్లానింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా, వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళే ప్లానింగ్లో ఇన్వాల్వ్ అవుతారు, మనం కాదు. జస్ట్ బయట ఉంటాం అంతే. ఆవిడ కూడా బయటే ఉంటాం, మొత్తం నిర్ణయ అధికారం వాళ్ళదే. వాళ్ళు ఏ పనులు పెట్టమంటే ఆ పనులు పెట్టదు, మనకే రిస్ట్రిక్షన్స్ లేవు కదా. సర్పంచ్ గారు కూడా కాదంటారా? ఇప్పుడు మీకే చెప్తున్నాం కదా, మీరే ఐడెంటిఫై చేసామండి ఆ లిస్టు. ఏపీఓ గారికి పెడతారు. ఇప్పుడు మీ ఆ లిస్ట్ ఇవ్వండి, ఒకవేళ తెచ్చుంటే ఎప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ప్లానింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కాదండి, ఇప్పుడు మీ ఏ పనులు కావాలంటే అన్ని పనులు ఒక లిస్ట్ అవుట్ చేసి ఇవ్వండి. మీరు ఎంతమంది వచ్చారు కదా, ఇబ్బంది లేదు, నేను కూడా ఉన్నాను కాబట్టి అనమాట. ఇది అయిపోయింది, ఇది అయిపోయిన తర్వాత మీరు చెప్తే అన్ని మాట్లాడతాం. అందుకే ప్రజావేదిక. మీరు ఎంతమంది వచ్చారంటే సంథింగ్ సమస్య ఉంది, సమస్య లేకుండా రారు. ఓకే, అవన్నీ సాల్వ్ చేస్తాం. మీకు ఏపీఓ గారికి చెప్తాం, ఆయన డీల్ చేస్తారు. ఆయన లేదంటే ఎండిఓ గారు ఉన్నాక, ఎండిఓ గారిని కలిసారు ఎప్పుడన్నా? అలా కాదండి, ఎండిఓ గారు ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆయనే. ఓకే, ఆయన వచ్చారు, ఎండిఓ గారు ఉన్నాక మీరు దగ్గర అందుబాటులో ఉంటారు కదా. మీకు ఆయనకి చెప్పాలి, చెప్పి ఇప్పుడు ఏ పనులు కావాలంటే అన్ని పనులు పెట్టించుకోండి. మీకు ఒక్కడు కూడా తగ్గించి పెట్టాం. రెండోది, మీకు ఒకవేళ మీరు అందరూ డిమాండ్ ఉంది, ఆ ఊళ్ళో పనులన్నీ చేసుకుంటున్నారు, సరిపోవట్లేదు అంటే పక్క ఊళ్ళో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది మేము రానేమో ఆ ఊళ్ళోకి, అలాంటి పరిస్థితి మేము ఒప్పుకోం. గవర్నమెంట్ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పక్క విలేజ్లోకి వెళ్ళి పని చేసుకోవచ్చు. మీరు పని అడిగితే 100% పని ఇస్తాం. పని ఇవ్వలేదు అనే విషయం రాదు. ఒకటి పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు ప్లానింగ్ మీరు మేట
ఒక నిమిషం మేట్లు తీసేది ఎందుకమ్మా? మీరు 1 by 1 మాట్లాడాలండి, అలా క్రాస్ కట్ చేయండి. అన్ని మాట్లాడదాం, అవసరమైతే ఎంతసేపు మాట్లాడదాం. ఒకటి చెప్పారు కదా, ఒకటి ఎవరే ఉండే మేట్లు ఎంతమంది ఉన్నారు మీకు? ఏమి ఉన్నారు? ఎక్కడ ఉన్నారా? ఎక్కడ మేట్లు ఉన్నారు? ఎవరన్నా వచ్చిన వాళ్ళలో మేట్లు ఎవరు రాలేదా? సార్ పడినా పడకపోయినా ఒక గ్రూప్ ఒకళ్ళు ఉంటారు కదా, ఒక మేట్ పెట్టుకుంటాం కదా మనం. 50 కుటుంబాలకు ఒక మేట్ పెట్టుకోవాలి. సరే ఇప్పుడు లేదు, ఇప్పుడు పెడదాం. ఈరోజు కుదరకపోతే రేపు ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరే సెలెక్ట్ చేయండి. వాళ్ళందరూ కూర్చోబెట్టి రేపు పొద్దున అందరూ గ్యాదర్ అవ్వండి. మీలో మేట్లు ఎవరు పెట్టుకుంటారంటే మీరే పెట్టుకోండి. అమ్మా ఒకసారి అది ఓకే, నెక్స్ట్ వద్దాం దానికి, ఆ విషయాన్ని నెక్స్ట్ మాట్లాడదాం. మీరు 1 by 1 మాట్లాడితే వింటాను నేను. మీరు 1 by 1 మాట్లాడితే వింటా, ఒక్కొక్కళ్ళు మాట్లాడితేనే వింటా. నేను చెప్తాను ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడండి, అందరూ మాట్లాడదు. అర్థమైందా? ఏమా నేను నీకు ఇప్పుడే చెప్తాను. నేను చెప్పేదాకా ఆగండి, ఒక నిమిషం ఒక్కొక్కళ్ళు ఆగండి, మాట్లాడండి. నేను కాదనట్లా, మీరు క్రాస్ కట్ చేయొద్దు. చెప్పండి. సమస్య ఉంటే ఆ సమస్య ఎవరికి చదువుతానికి వీలు లేదు, చెప్తే వాళ్ళని టార్చర్ చేసేస్తుంది. వాళ్ళకి పని పెట్టదు, రేత్రి 1 గంట 2 వరకు కూర్చోబెట్టింది. వాళ్ళకి పని పెట్టదు, పుస్తకం గిరాట్ కొట్టేసింది. నువ్వు వ్యవసాయం నువ్వు నా దగ్గరికి రావద్దండి. ఇక వెళ్ళినా సరే 100 మంది ఉన్న వాళ్ళ చీకొట్టి అట్టయితే అట్టుండి. ఇప్పుడు వ్యక్తిగత ప్రాబ్లం ఇది. పని వాళ్ళు పెట్టితే తర్వాత సార్ నేను చెప్తాను సార్. ఎత్తుకుంటే పంట పట్ట ఎత్తు కొయ్యాలని 100 మందిలో దారి కట్టించింది. నన్ను ఒక్కదాన్ని ఎత్తుపోయి మరి ఇదేం రాయి బాబు. ఆవిడకి నచ్చిన వాళ్ళకి పని పెట్టింది. అంటే ఇప్పుడు ఆవిడకి ఫేవర్ చేయాలి, ఎలాగా ఆవిడకి వస్తువులు అంటే పాలిస్తారు, పంపిస్తారు. అట్లా ఏదైనా లంచాలు పెట్టిన వాళ్ళకి పని పెట్టింది. పేదవాళ్ళని పేదవాళ్ళకి గ్రూప్ ఉంది కదండి, ఇన్ని సంవత్సరాలు మాకు ఒక్కసారి ఒక గ్రూప్ అని పెట్టింది, గ్రూప్ వచ్చేసింది. ఒక్కరోజు ఒక పని అని పెట్టింది వాళ్ళకి. పుస్తకం వచ్చింది ఇన్ని సంవత్సరాల నుండి ఒక్కసారి ఎక్కడైనా సరే ఎక్కడ గ్రూప్ లో రికార్డు ఉందని చెప్పాలి. నాకు అసలు 15 ఏళ్ళు అదే అంటే అసలు లేనంటే అసలు అక్కడే చూడదు. మండలో చుట్టూ కూడా తిరిగామండి, మాకు ఒక్క రూపాయి డబ్బులు లేదండి. బాబు గారు చూసాడు లేదండి, మరి మాకైతే డబ్బులు మధ్యలో మాట్లాడుతుంది. మీరంతా కూర్చోండి ఒకసారి. మీరు చెప్పిన వాళ్ళు కొద్దిగా వెనకెళ్ళండి, చెప్పిన వాళ్ళు వెనకెళ్ళండి. నేను నిర్ణయం తీసుకోవాలి కదా, చెప్పిన వాళ్ళు వెళ్ళిపోండి. అట్లా వెనకాల పని లేదని చెప్పేసి 2015 నా పేరు తీసేసి ఈ సంవత్సరం వరకు నా పేరు సెట్ చేశారు. అయినప్పటికీ మా ఆయన గారి పోరాటంతో అన్ని రాష్ట్రం మొత్తం డీలర్ పనిచేస్తుంది. మా ఎవరి పేరు తీసిన మేము ఇప్పుడు పని తెలిసి మేము ఇప్పుడు పని పెట్టుకుంటే సార్ నా పేరు అప్పటికి కూడా నువ్వు రావడానికి వీల్లేదని అబ్జెక్షన్ పెట్టే సార్. నా భర్త పేరు మాత్రం యాడ్ చేసుకున్నాము. నా భర్త పేరు మీద భార్య ఎంత అవకాశం లేదా సార్? లేదా? సరే ఓకే సార్. నా భర్తే పని ఆయన కొంచెం బ్యాక్ పెయిన్ సార్. ఆయన గట్టి మీద కూర్చుంటే పని వరకు నేను చేసుకున్నాను, ఫోటో వరకు ఆయన దిగుతున్నారు సార్. ఫోటో ఆయన దిగుతున్నారు అలాగే సార్. ఆయన కొంచెం ఆ రోజు కాలేదు, మీరు చేసుకోండి అమ్మా. నా పేరు లేదని చెప్పేసి 2015 తీసేసి సార్ నా పేరు. మేము పూర్ ఫ్యామిలీ సార్, మేము కష్టపడుకుని బతికించుకోవాలి నా బిడ్డలు. 2015 నా పేరు తీసేసి ఈ రోజు కూడా కాలు ఇరిగి సార్, ఇదిగో నా కాళ్ళు రాడ్లు చూడండి సార్. ఇలాంటి పరిస్థితిలో కూడా నన్ను ఎంత టార్చర్ చేసిన
200 మంది జనంలో సిట్టుకు లేసి నన్ను లేపేసి పంపించేసింది సార్. ఎవరు నమ్మంటే వచ్చాను చనిపోయిన వెంకటేశ్వర గారు సార్ అబ్బాయి ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఏది నేను అడిగాను సార్ తీయగలరు అదే తీయగలరు సార్. పని పెట్టాలా లేదా పెట్టలేదండి. ఒక్క రోజు కూడా పని పెట్టితే వాడగండి. ఒక్క రోజు కూడా అసలు పని కదా పని మంచి పని అంతే కదా. నాకు అర్థమైంది క్లియర్ గా. ఒకసారి డిఆర్పి గారు మీరు చూసారు కదా సిచ్యువేషన్ మీ మైండ్ చెప్పండి. కూర్చోండి. నాకు అర్థమైంది. కొంచెం దూరంగా ఉండండి. కొంచెం సార్ ఈ విషయం నాకు డోర్ విజిట్ లో చెప్పారు సార్. నేను రిటర్న్ గా తీసుకుంటానని కూడా చెప్పాను. కాకపోతే అప్పుడైతే నాకు కంప్లైంట్ ఇవ్వడానికి అయితే నిరాకరించారు. గ్రామ సభలో అందజేశారు. గ్రామ సభలో అందజేశారు. రిటర్న్ గా లెటర్ కూడా తీసుకోవడం జరిగింది సార్. అంతే కదా, తీసుకున్నారు కదా. తీసుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఏం లేదు. ఈ సామాజిక వేదిక మీద ఈ పబ్లిక్ హియరింగ్ లో ఆమెను సస్పెండ్ చేస్తాం. తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఇమీడియట్ గా ఇంకొక ఎవరన్నా సీనియర్ మేట్ ఎవరన్నా ప్లేస్ చేయండి ఫస్ట్. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. సస్పెన్షన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఎంక్వైరీ అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. సో ఏపీఓ గారు మీరు రేపు వెళ్ళండి విలేజ్కి వెళ్ళి వీళ్ళు చెప్తున్నటువంటి సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని ఇమ్మీడియట్ గా ఓకే కదా. రైట్ అమ్మా, కూర్చోండి. మీరందరూ కూర్చోండి. నిర్ణయం తీసుకున్నాం కదా. తెచ్చారు చెప్పండి. మీరు చెప్పాల్సి చెప్పారమ్మా. అలా కాదు, నేను నిర్ణయం తీసుకున్నాను కదా. మీ అందరినీ జెన్యూన్ గా భావించి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకా చెప్పండి. ఓకే కదా. అది మీరు దగ్గర మీరే చేసుకోండి. ఏపీ వస్తారు. చెప్పేది అటువంటి ఏం అవలా. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ఏమైనా మిగిలిపోయి మీ వర్కులు ఉన్నాయంటే ఏపీ వారు వస్తారు. ఆయన చెప్పండి. ఆయన అంతా ఎస్టిమేట్ చేసి శాంక్షన్ కూడా ఇస్తాం. నిర్ణయం మీరే తీసుకుంటారు. గ్రామ ప్రజలే, ఏం కాదు. రేపు ఏపీఓ గారు ఎంపీడీఓ గారు వస్తారు. గ్రామ సభలో మీరే నిర్ణయం తీసుకుందుకొని వర్కుల మీద. ఓకేనా? మీరు అందరూ మాటలు విన్నారు కదా. సార్ అయితే సస్పెండ్ చేశారండి. అది ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పా. ఇమీడియట్ గా సస్పెండ్ చేశాం. ఓకే కదా. ఎంక్వైరీ చేస్తాం. నువ్వు రావు ఆల్రెడీ చెప్పారు కదా. అంటే చాలా విలేజెస్ ఉన్నాయి. ఎందుకు ఎంక్వైరీలో తెలుస్తారు కదా. అదంతా సస్పెండ్ చేసే ఇంకేముంటుంది. ఎంక్వైరీలో తెలుసుకోవాలంట. ఏం ప్రాబ్లం లేదు. ఎండీ గారు ఎంక్వైరీ చేస్తారు. ఎండీ గారు వస్తారు. ఏపీఓ అండ్ ఎండీ గారు ఇద్దరు వచ్చి ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. మా సైమల్టేనియస్ గా మీ అందరూ ఇష్యూస్ అన్ని కూడా మీ గ్రామ సభలో సాల్వ్ చేస్తారు. మీ ఊళ్ళో అంటే ఈ ఇష్యూ సంబంధించి వేరే చెప్పారు చెప్పండి. ఎందుకంటే ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. అది ఎంక్వైరీలోకి వెళ్తాం. ఎంక్వైరీలోకి వెళ్తాం. ఓకే, అంటే తాత్కాలికంగా చేస్తాం. తర్వాత ప్రూవ్ అయిన తర్వాత చూద్దాం. తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడకూడదు. అటువంటి మీరు కూడా మాట్లాడకూడదు. మీరు కూడా సైలెంట్ అయిపోవాలి. ఇక్కడ మీకు ఎక్కడో
చెప్పు నువ్వు ఎస్ఏ బీసీఆ మీ సమస్య విన్నారు ఎండిఓ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా రేపు పొద్దున అక్కడ ఎంక్వైరీకి వెళ్ళి వాళ్ళందరూ గ్రీవెన్సెస్ సార్ట్ అవుట్ చేయడం సైమల్టేనియస్ గా ఒక ఎంక్వైరీ రిపోర్ట్ నాకు జనవరి 15 తీసుకున్నాం. అయితే తాత్కాలికంగా మాత్రం సస్పెండ్ చేస్తాం. ఎందుకంటే ఇంత న్యూస్ రాదు, వ్యతిరేకత ఉందంటే ఏడో అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ క్యాష్ జాబ్ కార్డులు వివరాలు సార్. 100 days కంప్లీట్ అయిన 13 జాబ్ కార్డులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. 9వ అంశం పని వద్ద సౌకర్యాలు టెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఫోటోలు అందజేశారు సార్. కూర్చోవాలి, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. మీరు చాలా ఉన్నాయి ఏంటమ్మా మీరేంటి పంచాయతీలు చాలా ఉన్నాయి, అందరికీ అవకాశం ఇస్తాం. 10వ అంశం సార్. మొత్తం 57 పనులు జరిగితే ఈసీ చెక్ మెజర్మెంట్ 55 పనులకు ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. 2 పనులకు లేదు. 11వ అంశం 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు సార్. 12వ అంశం రోజ్గార్ దివస్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు రిజిస్టర్ అనేది అందజేశారు సార్. 13వ అంశం మీటింగ్ సజావుగా జరగాలి. 13 ఓకే సార్. 14వ అంశం సార్. జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేసుకున్నారు. 14 మంది జాబ్ కార్డ్ కావాలని పనులు కల్పించాలని తెలియజేశారు సార్. 15వ అంశం కూడా జాబ్ కార్డ్ సార్. వేరే కార్డు నుండి యాడ్ చేసి కొత్త జాబ్ కార్డు ఇచ్చి పని కల్పించాలని కోరారు. 16వ అంశం గొల్లపల్లి యాకాబ్తో సహా ప్రిపేర్ చేశారు సార్. జాబ్ కార్డు చేశారు. 16వ అంశం రిటర్న్ పూర్వకంగా కంప్లైంట్ 6 జాబ్ కార్డులు వారు మాత్రమే ఇచ్చారు సార్. 10 మంది. మిగిలిన అందరూ ఇంటింటి తనిఖీలో మౌఖికంగా తెలియజేశారు సార్. జాబ్ కార్డులు ఇవ్వట్లేదని, పని కల్పించట్లేదని, అలాగే పని దగ్గరలో పనులు కాకుండా వేరే గ్రామంలో పనులు చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు సార్ రాకపోవకుండా. అంశం సార్. ఎం సీతారత్నం ఈమె 5 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో హాజరు సార్. కానీ అటెండెన్స్ మాత్రం ఒకరోజు ఆబ్సెంట్ని ప్రజెంట్గా మార్చి 258 రూపాయలు అదనంగా చెల్లించినట్లు గుర్తించడం జరిగింది సార్. పనికి వచ్చింది సార్. 18వ అంశం చూడండి సార్. చేకూరు సుబ్బారావు. 18వ అంశం కూడా చేకూరు సుబ్బారావు సార్. ఇతని అటెండెన్స్ కూడా 2 రోజులు ఏని టీగా మార్చి 516 రూపాయలు చెల్లించినట్లు గుర్తించడం జరిగింది. 19వ అంశం పానే స్వాతి మద్దల రమేష్ సార్. వీళ్ళ కార్డులు 18వ అంశం చేకూరు సుబ్బారావు సార్. ఇతను 4 రోజులు పనిచేసినట్లు రికార్డులో ఉంది. 2 రోజుల అటెండెన్స్ ని ఆబ్సెంట్ ని టీగా మార్చి 516 రూపాయలు అదనంగా చెల్లించినట్లు గుర్తించడం జరిగింది సార్. 19వ అంశం సార్. పానే స్వాతి మద్దల రమేష్ వీళ్ళ జాబ్ కార్డులు యాక్టివ్ చేయించి పనులు కల్పించాలని తెలియజేశారు సార్.
చేయించాను సార్. వాటిలోనే రిజల్ట్ సార్. 20వ అంశం సార్, డిమాండ్ ఫామ్లు పని జరిగిన తర్వాత 3 నెలలకు మళ్ళా సంతకాలు పెట్టేస్తున్నారని గ్రామ సభలో రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు సార్. మస్ట్ వెనకాల పెడతారండి సార్ ఫస్ట్. అది కాకుండా మళ్ళీ 3 నెలల తర్వాత తీసుకుంటారండి సార్. నేను అన్నాను నో డిమాండ్ తీసుకుంటారండి పని చేయని టైంలో, ఒకవేళ దానికి సంతకం పెట్టించుకున్నారేమో అన్నాను. 3 నెలల తర్వాత సార్ అట్టా కదా సార్. ఇప్పుడు గురువారం శుక్రవారం డిమాండ్ పెట్టించుకుంటున్నాం. డిమాండ్ పేపర్ మీద డిమాండ్ పెడుతున్నాం మా పని కావాలి, అదోకే. మళ్ళీ సోమవారం ఇవాళ వారం పెడితే సోమవారం మాకు మస్ట్ వస్తుంది కదా సార్. దాని వెనక మళ్ళీ డిమాండ్ పేపర్ మీద సంతకం ఏంటి సార్? 21వ అంశం సార్, కాంచనపల్లి నాగపుష్ప ఇతని భర్త కె శంకర్ 7 రోజులు పనిచేసినందుకు గాను 1765 రూపాయలు చెల్లించినట్లు రికార్డు నందుకలదు. కానీ ఈమె గ్రామ సభకు హాజరయ్యి అతని భర్త పనికి వెళ్ళలేదని తెలియజేశారు సార్. డబ్బులు వెళ్ళినాయని చెప్పేసి తెలియజేశారు. నోట్ క్యామ్ లేదు సార్. చూసాను సార్, అదే వారంలో ఉంది 17వ తారీఖు. గ్రామ సభలో పంచాయతీరాజ్కి సంబంధించి 5 రోడ్లు రావడం జరిగింది సార్. రికార్డ్ అనేది తనకి ఇబ్బంది వారికి అందజేశారు. కొత్త తీగ రికార్డ్ ప్రకారం సరిపోయినాయి సార్. మల్లవల్లి గ్రామ పంచాయతీ నివేదించి సార్ 19 పనులు జరిగినాయి. రికార్డ్ అనేది తనకి ఇబ్బంది వారికి అందజేశారు. 2వ అంశం, స్వతంత్ర పరిశీలకుల ద్వారా హాజరు కాలేదు. 41 మంది గ్రామ సభకు అటెండ్ అయ్యారు సార్. 3వ అంశం, కేటగిరీ వారీగా పనుల వివరాలు సార్. 856 జాబ్ కార్డులు వాళ్ళు ఉండగా 582 జాబ్ కార్డులు పని కల్పించారు. 566 జాబ్ కార్డుని సామాజిక తనిఖీ బృందం వారిని కలవగా ఎలాంటి ఫిర్యాదు తెలుపలేదు సార్. 16 మంది అందుబాటులో లేని కారణంగా కలవలేదు. 6వ అంశం, పని కొరకు దరఖాస్తులు నిర్వహిస్తున్నారు సార్. 7వ అంశం, జాబ్ కార్డుల అప్డేషన్ కూడా చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. 8వ అంశం, పని వద్ద సౌకర్యాలు కల్పిస్తున్న టెంట్ ఏర్పాటు చేస్తున్నట్టు ఫోటోలు తనిఖీ బృందం వారికి అందజేశారు. 9వ అంశం, ఈసీ చెక్ మెజర్మెంట్ 18 పనుల్లో 17 పనులకు ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. క్యాష్ వారీగా జాబ్ కార్డు సార్. 100 డేస్ ఏ ఒక్క జాబ్ కార్డుకి కంప్లీట్ అవ్వలేదు సార్. అంటే అక్కడ విలేజెస్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని చెప్పి చేసుకుంటే నీ పేరు అమ్మ ఇక్కడ మీటింగ్ దయచేసి ఇక్కడ మీటింగ్ 11వ అంశం సార్, ఏ రకాల రిజిస్టర్లు కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించడం జరిగింది. 12వ అంశం, రోజుగారు రివర్స్ నిర్వహిస్తున్నారు సార్. 13వ అంశం, వర్క్ ఫైల్ కూడా నిర్వహిస్తున్నారు. 14వ అంశం సార్, అచ్చు లక్ష్మి ఈ 4 రోజులు పనిచేస్తే ఈ అటెండెన్స్ సంతకం కూడా కొట్టువేసి 20 చేశారు సార్. 4 రోజులకి ఒక్కొక్క రోజు 222 రూపాయలు 20 రూపాయలు చొప్పున 880 రూపాయలు పనిచేసి నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది. వచ్చారు సార్, గ్రామ సభగా అటెండ్ అయ్యారు. పంచాయతీ 15వ అంశం సార్, టీ తిరుగుతామా ఏం కూడా 2 పనులలో 9 రోజులు పనిచేసింది సార్. ఏం పేరు కూడా కొట్టువేసి 0 చేసి 9 రోజులకి అటెండెన్స్ కొట్టేశారు సార్. అది రిజల్ట్.
పిఆర్ గ్రామ సచివాలయం బిల్డింగ్ సార్. ఈ పని రికార్డ్ అనే తనిఖీ బృందం వారికి అందజేశారు. కొలతలు కూడా తీయడం జరిగింది. రికార్డ్ ప్రకారం సరిపోయింది. కానీ ఇక్కడ ఎఫ్ఏకి కాపీ మంచి చోట ఉంటుంది, ఒక చోట ఇవ్వలేరు. అక్కడ సర్పంచ్ కింద అట్లా అవును అదే చాలా చేస్తాం ప్రజాప్రతినిధులు. కోడూరుపాడు గ్రామ పంచాయతీ నివేదిక. రికార్డు తనిఖీ బృందం వారికి అందజేశారు. రెండో అంశం గ్రామ సభకు అబ్జర్వర్ గారు హాజరు కాలేదు సార్. 39 మంది గ్రామస్తులతో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మూడో అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. నాలుగో అంశం వర్క్ వారీగా పనుల వివరాలు. ఈ పనులన్నింటినీ క్షేత్రస్థాయిలో భౌతిక పరిశీలన చేసి కొలత తీయడం జరిగింది. రికార్డు ప్రకారం సరిపోయింది సార్. ఈ విషయమై ఇంటింటి తనిఖీ నుండి వ్యక్తులకు వివరణగా పనులు చేశారని అటు మొత్తం అందేయని తెలియజేశారు సార్. ఐదో అంశం అది నెక్స్ట్ ఇష్యూ వస్తుంది సార్. బ్లాక్ ప్లాంటేషన్ ఫైనాన్షియల్. ఎనిమిదో అంశం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఫోటోలు తనిఖీ బృందం వారికి అందజేశారు సార్. వేతనదారులు వెళ్ళడం సార్ కల్పిస్తున్నారని టెంట వేస్తున్నారని తెలియజేశారు సార్. తొమ్మిదో అంశం 156 పనులకు గాను 42 పనులు జనరల్ వర్క్ సార్. ఈ 42 పనులకి ఈసీ చెక్ మెజర్మెంట్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. 114 పనులు హౌసింగ్ నిర్మాణ పనులుగా గుర్తించడం జరిగింది సార్. నేమ్ బోర్డ్స్ అది కంటిన్యూషన్ పాయింట్. బాపులపాడు గ్రామ పంచాయతీ అండి. అవును సార్. ఇక్కడ ఎంతమంది పొటెన్షియల్ యాక్టివ్ ఏసీకర్స్? యాక్టివ్ ఏసీకర్స్ 887 మంది యాక్టివ్. మనకి హౌసింగ్ ఎక్కువ ఉంది సార్. విలేజ్ కూడా 5 హౌసింగ్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇది మున్సిపాలిటీ నగర పంచాయతీ లెక్క. ఇప్పుడు అలాంటప్పుడు మనం ఫీల్డ్ ఇచ్చేస్తారు మళ్ళీ లేదు. 1285 జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగిందండి. అందులో 774 జాబ్ కార్డుల వారు యాక్టివ్లో ఉన్నాయి. అందులో వచ్చేసి 655 జాబ్ కార్డుల వారు పనులు చేయడం జరిగింది. అందులో వచ్చేసి 634 జాబ్ కార్డుల వారిని విచారించడం జరిగింది. 21 మంది అందుబాటులో లేని కారణంగా కలవలేదండి. 21 పేర్లను గ్రామ సభలో చదివించడం జరిగింది. వాస్తవంగా పనిచేశారని తెలియజేశారు సార్. ఆరో అంశం వచ్చేసి గ్రామ పంచాయతీ నందు ఎస్సీ కుటుంబాలు 317 జాబ్ కార్డు కలవు. అందులో 216 మందికి పనులు కల్పించడం జరిగింది. అందులో వచ్చేసి 21 కుటుంబాల వారు 100 రోజులనే పూర్తి చేసుకోవడం జరిగిందండి. తర్వాత ఇప్పుడు అంతమంది చాలా ఎక్కువ మంది పంపించారు బాగానే, కానీ 100 రోజులు టార్గెట్ పెట్టుకోండి. 100 రోజులు 61 లాస్ట్ ఇయర్ 20 అయినాయి సార్. లాస్ట్ ఇయర్ 61 కదా సార్. 100 దాకా ఇస్తారా? ఏమైనా ఇష్యూస్ చెప్పండి.
జాబ్ కార్డ్స్ సార్ 1280 జాబ్ కార్డు ఉన్నాయి, 754 యాక్టివ్లో ఉన్నాయండి. తర్వాత క్యాస్ట్ వారీగా జాబ్ కార్డ్స్ ఇవ్వాలి. డిమాండ్ కల్పిస్తున్నారు సార్, నో డిమాండ్ తీసుకుంటున్నారు. ఈవెన్ జాబ్ కార్డ్ పర్సెంటేజ్ 85% అప్డేషన్ అనేది ఉంది సార్. 85% చేశారు. నెక్స్ట్ పని వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నారండి. 55 పనులకి ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. రిమైనింగ్ హౌసింగ్ పనులు గుర్తించడం జరిగింది. 7 రకాల లిస్టులో పూర్తి స్థాయి అప్డేషన్ ఉన్నాయి సార్. స్టిల్ అవును సార్, 11 కూడా కంటిన్యూషన్ ఉంది. తర్వాత రోజ్గార్ దివాస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్. రిజిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వర్క్ ఫైల్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు, గుర్తించడం జరిగింది సార్. యాక్చువల్లీ వర్క్ ఫైల్ కూడా మెయింటైన్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ అంశం ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 303 పనులు చేయడం జరిగింది సార్. అందులో హౌసింగ్ 248, రిమైనింగ్ 55 జనరల్ వర్కులు సార్. ఇందులో వచ్చేసి 2 వర్కులు మాత్రమే నేమ్ బోర్డు పేమెంట్ చేశారు, మిగతా 53 బోర్డులకి పేమెంట్ చేయలేదండి. నెక్స్ట్ అండి, ఈ గ్రామ పంచాయతీలో నివాసం శ్రీదేవి వీరు వచ్చేసి 4 రోజులు పనిచేశారు సార్. కానీ పేమెంట్ వచ్చేసి 5 రోజులు 15 4 రోజులు పనిచేశారండి, 5 రోజుల్లో పేమెంట్ చేశారు. అనగా 1 రోజు అదనంగా పేమెంట్ చేశారు. అవును సార్. ఎస్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీలో నివాసించిన కుమారి సార్, జాబ్ కార్డ్ నెంబర్ 110-72. వీరు 5 రోజులు పనిచేశారు సార్. కానీ వీరికి పే ఆర్డర్ అనేది జనరేట్ చేయలేదు సార్. వీరు కూడా గ్రామ సభకు అనేది హాజరు కావడం జరిగింది. యాక్చువల్గా ఎన్పిసి లింక్ కాని కారణంగా వాళ్ళకి అప్పుడు పేమెంట్ చేయలేదు. తర్వాత అయిపోయింది సార్ రిజల్ట్. పనులు సార్. 2వ అంశం గ్రామ సభ వివరాలు, 3వ అంశము కేటగిరీ వారిగా వర్కుల వివరాలు, 4వ అంశం పనులు కొలిచిన కొలవని వివరాలు సార్. ఇదండి, వీరు కూడా 4 రోజులు పనిచేశారు, కానీ 3 రోజులు పేమెంట్ చేశారు. అనగా 1 రోజు లాస్ట్ అయ్యారు సార్. అవును సార్. నెక్స్ట్ షేక్ బేబీ సార్, వీరు 5 రోజులు పనిచేశారు, 2 రోజులు పేమెంట్ అయింది, కానీ 3 రోజులు లాస్ట్ అయ్యారు సార్.
జాబ్ కార్డ్ నెంబర్ అది కూడా చెప్పింది వాళ్ళు ఎలాగే చెప్పారు సార్, ఎందుకంటే ఎంతగా పని వస్తారో భయం అనుకుంటున్నారు. జాబ్ కార్డ్ నెంబర్ ఉందా? 20156 20156. సార్ ఇక్కడ 14,32,665 రూపాయలకు సంబంధించిన మస్టర్లు ఇవ్వలేదు సార్. అదే 8 వర్కులు సార్ ఇది 232 మస్టర్లు అండి. నాకేమంటే అసలు ఎర్రదంటే పొరపాటు ఇది రికార్డు మొత్తం అది మిమ్మల్ని అంటే ఎప్పుడో చేయాలి మార్నింగ్ ఒరిజినల్ మనకు నాట్య పెడతారు ఎక్కడ కావాలి ఎక్కడ పీసీలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. వర్క్ డీటెయిల్స్ సార్ తర్వాత సారాంశం జాబ్ కార్డులో సార్ 227 జాబ్ కార్డుల వారికి పనులు కల్పించారు. 7 క్యాస్ట్ వారికి జాబ్ కార్డులు ఇవ్వరాలి సార్. 28 జాబ్ కార్డు కుటుంబాల వారికి 100 రోజుల పనులు కల్పించారండి. 8 సార్ పని కొరకు దరఖాస్తు కల్పిస్తున్నారు. 9 సార్ జాబ్ కార్డులు అప్డేషన్ చేస్తున్నారు. 10 సార్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. 11 సార్ వర్క్ ప్లేస్ నిర్వహిస్తున్నారు. 7 డేస్లు నిర్వహిస్తున్నారు సార్. 12 రోజుగార్ దివస్ కూడా నిర్వహిస్తున్నారు సార్. 14 సార్ చెక్ మెజర్మెంట్ గృహ నిర్మాణ పనులు మినహాయించి మిగిలిన చేశారండి. మనం గ్రామ సభ మనం పెట్టినప్పుడు వాళ్ళు దూరేస్తున్నాం సార్. జనరల్గా రోజుగారి దివాస్ పర్పస్ ఏంటంటే తెలియాలి. ఇప్పుడు ఆ రోజు మీటింగ్ జరుగుతున్నారు, చేయడం వల్ల తెలియాలి. ఆ మీటింగ్ ఏంటంటే సార్ కలపల జయరాజ్ అండి ఒక రోజుకి సంబంధించి హాజరైతే వేశారు కానీ సంతకం కానీ వేలుముద్ర కానీ లేకుండా పేమెంట్ చేశారు సార్. అయితే నేను గ్రామ సభకు వచ్చి పని చేయడం వస్తుంది. ఇవ్వండి. తర్వాత అంశం కూడా అది కూడా చేయొచ్చు సార్. తర్వాత అంశం సార్ మట్ట వెంకటేశ్వరం అండి 2 రోజులకి హాజరైన దిద్దుబాటు చేసి పేమెంట్ చేశారు. ఆవిడైతే గ్రామ సభకు వచ్చి పనిచేయడం వాస్తవం చేశారు. ఏమంటే రికవరీ ఏం లేదంటే రికవరీ తర్వాత అంశం సార్ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి సార్ 10 పనులు రావడం జరిగిందండి. ఇవి కూడా దిద్దుబాట్లు చేసి పేమెంట్ చేశారండి. 15 అయితే వీళ్ళు మీట్ వచ్చారు సార్. మనం మీట్ వస్తే వాళ్ళు ఆలస్యంగా రావడం వల్ల ఇప్పుడు ఆప్షన్ చేసి తర్వాత ప్రజెంట్ చేస్తామని తెలియదు. 2 రోజులు రోజు అంటే 2 రోజులు కంటిన్యూస్ కాదు సార్.
అయితే వేస్తే కానీ మాట ఒక వ్యక్తి 2 రోజులు కంటిన్యూ ఆలోచన రాదు. వచ్చారంటే ఆ నీటి తాలూకు ఎంత ఎంత రిజిస్టర్ అంటే లేదు కాబట్టి ₹5 మస్తు స్టేట్ అవుతుంది అందరూ కొట్ట అదే మస్తు ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఖర్చు చేయాలి మేడం, మీరు ఖర్చు చేస్తే ఖర్చు సంతపలేదు అందుబాటులో ఉన్నందుకు నేను మీద ఫైన్ వేస్తాను. ఫైన్ వేస్తాను. నాగజ్యోతి అండి కూడా అవును సార్ 4 రోజులు పని చేసినట్లు హాజరైతే ఉండగానే పేరు రాసి నిశాన్ని వేస్తారు. అవి ముద్రలు అందేం చెప్తారు. తప్పతాంశం సార్ ఇది కాలిక్యులేషన్ మిస్టేక్ అండి. 2.20 క్యూబిక్ మీటర్లు వేతనాలు నష్టమైనట్టు గుర్తించడం జరిగింది. అటు వేతనాలు గ్రామ సభలో ఇచ్చారండి. తర్వాత పంచాయతీరాజ్ శాఖ పనుల వివరాలు సార్. జరిగిన పని కొలతలు తీయడం జరిగిందండి. కొలతలు రికార్డు ప్రకారం ఉన్నాయి. ఫలితాంశం ఖర్చుల వివరాలంటే 45 పనులు చేసి ₹53,22,903 ఖర్చు చేయడం జరిగింది. చలపాక బోధరాజు అండి, అంటే హాజరైతే చేశారు కానీ సంతకం కానీ వేలిముద్ర కానీ లేకుండా పేమెంట్ చేశారు సార్. అయితే గ్రామ సభకు వచ్చి పనిచేయడం వాస్తవం అని తెలియజేశారు. వేతనాలు కూడా అందాయి. ఏంటి సార్ అసలు లాస్ట్ ఒక రోజే కదా సార్ మన సైన్ చేశారు. సరే సార్ తర్వాత కూడా సేమ్ ఇష్యూ సార్. రిజాల్వ్ అండి. తర్వాత కూడా సేమ్ ఇష్యూ సార్. అవును సార్ 3 ఇష్యూలు వచ్చాయండి. పంచాయతీరాజ్ శాఖ పనుల వివరాలు సార్. జరిగిన పనులకు సంబంధించి కొలతలు తీయడం జరిగింది. కొలతల రికార్డు ప్రకారం ఉన్నాయి. ఎటువంటి తేడా మొదటి అంశం సార్ ఖర్చు వివరాలు. మొత్తం నిర్మాణ పనులకైనా ₹40,43,650 అనేది ఖర్చులు చేశారు సార్. రెండవ అంశం సార్ గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కాలేదు సార్. మూడవ అంశం సార్ కేటగిరీ వైజ్గా పనులు వివరాలు సార్. నాలుగవ అంశం సార్ కొలిసిన కొలత తీసిన కొలవని పనులు వివరాలు సార్. రెడీ చేసి పెట్టుకోమన్నా శాంక్షన్ ఆర్డర్ ముందే దాన్ని కాపీ చేయడం ఇందులో పెట్టడం ఉంటుంది. ఐదవ అంశం జాబ్ కార్డు వివరాలు సార్. మొత్తం 350 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది సార్. క్యాస్ట్ వైజ్గా పనులు వివరాలు సార్. మొత్తం 77 మంది కుటుంబాలు వచ్చేసి 100 పని పూర్తి చేసుకున్నారు సార్. 7వ అంశం సార్ పనికి ఒక డిమాండ్ తీసుకొని పని వచ్చినా కూర్చొని జరిగింది సార్. 8వ అంశం సార్ మొత్తం 350 జాబ్ కార్డు పనిచేయగా దాంట్లో 340 మంది కలిసాను సార్. 80% అప్డేషన్ చేస్తున్నాం సార్ జాబ్ కార్డ్స్.
తర్వాత పైన సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్. పదాంశం సార్ చూపించారు సార్. తర్వాత పదాంశం సార్ మొత్తం 23 పనులు చేయగా దాంట్లో 11 పనులకు సంబంధించి చెప్పినారు సార్ శ్రీశ్రీ గారు. తర్వాత 11 అంశం సార్ కౌంటర్ లిస్టులు పూర్తి స్థాయిలో నిర్వహణ చేస్తున్నారు సార్. 14వ అంశం 10 మంది సమాచార బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు సార్. మొత్తం 20 పనులకు గాను 5 పనులు మాత్రమే పేమెంట్ చేశారు. వాటి కూడా పనులు ఏర్పాటు చేశారు సార్. 15వ అంశం సార్ నష్టం సంతకాల వినోదాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. అవును సార్ సంతకాలు నిర్వహణ చేశారు. నష్టంలో పేమెంట్ అయిపోయింది. ప్రజెంట్ లేదు సార్. సార్ 19 నుంచి 15 నుంచి 21 దాకా చేయమిస్తుంది సార్. మొత్తం 7 పనులు చేశారు సార్. దానికి గాను 4,84,247 రూపాయలు ఖర్చు పెట్టారు సార్. తర్వాత అన్నింటిని కూడా మేము కొలిసాము సార్ సరిపోయింది ఇక్కడ ప్రకారం. నెక్స్ట్ చెప్పి అంపాపురం సార్. నేర్పాలి లాభం లేదు. వీడియో చూపిస్తామని చెప్పి చూసి ఇంకేంటి నెక్స్ట్ అంపాపురం చెప్పి సార్. మొదటి అంశం ఖర్చులు కాదు సార్. మొత్తం 62 పనులకు గాను 40,47,730 రూపాయలు ఖర్చు పెట్టారు సార్. రెండో అంశం సార్ గ్రామ సభకు అబ్జర్వర్ గారు హాజరు కాలేదు సార్. మూడో అంశం కేటగిరీ వైజ్గా పనులు రావు సార్. 4,800 లేకుండా పేమెంట్ చేశారు సార్. గ్రామ సభకు హాజరయ్యారు సార్ వేతనదారులు. ఏమంటారు సార్ పని చేసిన వాస్తవము. 10వ అంశం సార్ ఫస్ట్ ఆప్షన్ చేసి మళ్ళీ ప్రజెంట్ చేసి పేమెంట్ చేశారు సార్. నుంచి చేసేయమ్మా చేసే అవునా షేర్ నర్సన్పాలెం గ్రామ పంచాయతీ నివేదిక సార్. మొదటి అంశం ఖర్చుల వివరాలు సార్. రెండవ అంశం పనుల వివరాలండి. మరి గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కాలేదు సార్. మూడవ అంశం పనుల వివరాలు సార్. నాలుగవ అంశం కొలతలు తీసుకున్నటువంటివి అదేవిధంగా భౌతిక పరిశీలన చేసినటువంటి పనుల వివరాలు సార్. పనిచేయడం జరిగింది సార్. 6వ అంశం డిమాండ్ ద్వారా పనులు అనేవి జరుగుతున్నాయి సార్. నో డిమాండ్ నిర్వహణ జరగడం లేదండి. 7వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేట్ వివరాలు సార్. 330 జాబ్ కార్డులు అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది సార్ పూర్తి స్థాయిలో. 8వ అంశం సార్ పని వద్ద సౌకర్యాలను కల్పించడం జరుగుతుందండి. 9 ఈసీ సెక్ మెజర్మెంట్ వివరాలు సార్. 114 పనులకి 67 పనులు చేశారు సార్. 47 పనులు జరగలేదండి. అవి కూడా హౌసింగ్ పనులు వివరాలు సార్. 10వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్లు అనేది పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరుగుతుందండి. 11వ అంశం రోజ్గార్ దివాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. 12 వర్క్ ఫైల్ నిర్వహణ చేయడం జరుగుతుందండి. 13 కేటగిరీ వారీగా జాబ్ కార్డుల వివరాలు సార్. 14 కంచర్ల పోతురాజు అనే వ్యక్తికి 6 రోజులు పనిచేస్తే సంతకం ఎలుముద్దులు అనేది పెట్టచ్చు సాల్వ్ అయిపోయింది సార్. 15వ అంశం కొత్తలగడ్డ గోపి సార్. ఇది 1 రోజుకి హాజరు అనేది దిద్దుబాటు చేశారు సార్.
మొబైల్లో అదే పంపిస్తున్నారు కదా, లేట్కి వచ్చిన డబ్బులు రావని తెలుసు కదా, మరి ఎందుకు నష్టాంశం కూడా సేమ్ సార్ ఇది రాకుండా హాజరు పడుతుంది సార్ లేదు సార్ 17 అంశం సార్. నేమ్ బోర్డులు ఒక 5 బోర్డులు పెట్టలేదు సార్. అవి మనకి గ్రామ సభ ముందు ఏర్పాటు చేసి మనకు ఫోటోలు అనేది చూపించడం జరిగింది సార్. చూపించారు సార్. సారీ సార్. నెక్స్ట్ పంచాయతీరాజ్ సార్. 1వ అంశం ఖర్చుల వివరాలు సార్. రికార్డు ప్రకారం ఉండేయండి. 2వ అంశం పనుల వివరాలు సార్. కొంచెం పనుల వివరాలు సార్. ఇది 15-16 కూడా సేమ్ సార్. ఇది కూడా ఇది సార్. గ్రామ సభ వివరాలండి. స్వతంత్ర పరిశీలకుల వారి హాజరు కానివ్వండి. 3వ అంశం పనుల వివరాలు సార్. 4 కూడా కొలతలు తీసినటువంటివి, అదేవిధంగా భౌతిక పరిశీలన చేసినటువంటి పనుల వివరాలు సార్. నెక్స్ట్ 2 అంశాలు కూడా సేమ్ సార్. 15-16 కూడా 15-16 కూడా సేమ్ సార్. సార్ ఇది ఒక వర్క్ చేయడం జరిగింది. సేమ్ సార్. అయిపోయింది సార్. 17 పంచాయతీ రాజాయి సార్. ఒక పని చేయడం జరిగిందండి. ఎటువంటి తేడా లేదు సార్. పంచాయతీ నివేదిక పూర్తయింది సార్. థ్యాంక్ యూ. ఆర్యపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా ప్రజావేదిక దగ్గరకు రావాలని కె నాగదేశ్వరరెడ్డి గారికి ముందుగా ఆర్యపేట పంచాయతీ నివేదిక. ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్యపేట మీరేనా? టెక్నికల్ అసిస్టెంట్ ఈసీ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆర్యపేట గ్రామ పంచాయతీకి సంబంధించి మొదటిగా గ్రామంలో జరిగిన ఖర్చుల వివరాలండి. 2వ అంశం వచ్చేసి గ్రామ సభకు స్వతంత్ర పరిస్థితులు హాజరు కాలేదు. 3వ అంశం వచ్చేసి గ్రామంలో జరిగిన కేటగిరీ వైజ్గా పనుల వివరాలు సార్. 4వ అంశం వచ్చేసి గ్రామంలో జరిగిన పనులు కొలతలు తీసిన కొలతలు చేయడానికి వీలుపడిన పనుల వివరాలు సార్. 5వ అంశం వచ్చేసి గ్రామంలో మంజూరు చేసిన జాబ్ కార్డు వివరాలు సార్. 6వ అంశం సార్ గ్రామంలో జారీ చేసిన క్యాస్ట్ వారీగా జాబ్ కార్డు వివరాలు నిర్వహిస్తున్నారు. నో డిమాండ్ అనేది నిర్వహించట్లేదు సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు సార్. నో డిమాండ్ అనేది తీసుకున్నారు. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేస్తున్నారు సార్. ఒక 100 కార్డుల వరకు చేశారు. అన్ని చేయలేదు సార్. 166 కుటుంబాలు పనిచేస్తే 100 కార్డులు చేశారు సార్. నెక్స్ట్ అంశం వచ్చేసి పని ప్రదేశంలో నీరు ప్రథమ చికిత్స ఏర్పాటు చేస్తున్నారు సార్. 10వ అంశం సార్ వర్క్ ఫైల్ అనేది నిర్వహిస్తున్నారు సార్. 11వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహిస్తున్నారు సార్. 12 రోజ్గార్ దివాసు నిర్వహిస్తున్నారు సార్. 13వ అంశం వచ్చేసి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ అనేది చేయడం జరిగింది సార్. 14వ అంశం వచ్చేసి నేమ్ బోర్డులు అనేది ఏర్పాటు చేశారు సార్. 15వ అంశం సార్ మాస్టర్లో సంతకాలు కానీ వేలు ముద్దలు కానీ అటెండెన్స్ కానీ లేకుండా పేమెంట్ చేశారు సార్. ఆధార్ కార్డు ఏం చేస్తారమ్మా? సార్ చూడండి, అసలు హాజరు లేదు, డేస్ లేదు, పేరు లేదు. మీరు ఎలా నష్టపోయి పంజేండి కూడా వస్తుందా? పంజేండి వస్తుందా సార్? పంజేండి
దాంట్లో సమస్యలు కానీ చెప్తే మాకు అందరూ వచ్చారు కానీ పంపించారు సార్. ఏమీ లేదు చెప్పరు. ఆఫ్లైన్లో మాత్రం ఇక్కడ ఏం చేస్తారు ఆఫ్లైన్ మేట్ చూసారా ఊరుకుంటారు ఊరోళ్ళు ఊరుకుంటారా రాను మీరు పంపించారు మొన్న తను కావాల్సిన తీసుకున్నారు తీసుకున్నారు చెప్పారు సార్. నేను మా ఊళ్ళో ఫీల్డ్ కూడా అదే జరిగింది ఒక్కరోజు ఓకే నెక్స్ట్ గ్రామ పంచాయతీ కొత్తపల్లి సార్. కొత్తపల్లి సౌందర్య రైతులు వచ్చారా? రైతులు గ్రామ సభకు వచ్చారు సార్. వచ్చి ఏమంటాడు? మేము పని చేస్తామండి ఆ డబ్బులు అందులో మాకు 16 గంట సేమ్ సార్. హాస్టల్లో సంతకాలు 17 గడ సేమ్ సార్. 18 గడ అంతే సార్. 19 అంశం గడ సేమ్ సార్. అన్ని రిజల్వ్ అయిపోయింది వచ్చారు సార్. 20 అంశం సార్. ఈ ఫీడర్ ఛానల్ అనేది 800 మీటర్లు పొడవున్నట్టు రాశారు సార్. ప్రస్తుతం ఫీల్డ్లో అది పూర్తి చేసి రైతులు పంట సాగు చేస్తున్నారు సార్. పంట కాలువ అనేది పూర్తి చేసి రైతులు పంట సాగు చేస్తున్నారు సార్. అక్కడ అనేది కాలువ అనేది లేదు సార్. రైతులు మొత్తం కూడా పూర్తి చేసుకుని ఏమైందంటే రైతులు కావాలన్నా పూర్తి చేసేస్తారు. మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్ కదా మా టార్గెట్. చాలా పూర్తి చేస్తారు. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? సెక్రటరీ మేడం మేడం మీకు ఏమైనా లెటర్ ఇచ్చారా? సార్ మాది చెప్పాలండి. ఆ పక్కనే మాది వ్యవసాయం. అది మామూలుగా నాగార్జున సాగర్ నుంచి వచ్చే మెయిన్ కాలం నుంచి పిల్ల కాలువ చెరువులకు వచ్చేటువంటి కాలువని ఇద్దరు రైతులు బూడి చేస్తారు. దాని మీద ఎమ్మెల్యే గారి దృష్టిలో ఎడ్యుకేషన్ జరిగింది. చెరువులు నింపమని ఆ రైతాంగం అంతా మాకు వర్షాధారం మీద నిండి నింపట్టుకుంది బోర్డు కొంచెం వెనకాడుతున్నాము. దాని మీద ఈ రైతులు కోరితే ఎమ్మెల్యే గారు ఎడ్యుకేషన్ చేయించి ఆ కాలం మళ్ళీ తొలగిస్తామన్నారు. అంతవరకు జరిగింది. మరి ఎలా వ్యాంగా దీని మీద ఎంత ఖర్చు పెట్టారు? 1,20,000 ఖర్చు. మీరు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. చాలా పూర్తి చేసినప్పుడే ఫోటో ఉండాలి, కంప్లైంట్ ఇచ్చి ఉండాలి, ఎండగా దృష్టిలో ఉండాలి, ఆఫీస్ దృష్టిలో ఉండాలి, లెటర్ ఉండాలి, మీరు పెట్టిన లెటర్ ఉండాలి. చాలా పూర్తి చేసారంటే అవన్నీ ఏవి మీ నెగ్లిజెన్స్ ఏది? ఎంపీడీ గారిని ఎంక్వైరీ చేస్తాం. అది ఇన్షూర్ చేసి మళ్ళీ నాకు రిపోర్ట్ ఇవ్వాలి. కాలేదని ఏం చెప్పారండి అంటే వినియోగం ఏం చెప్పలేదు. అవ్వడం వాస్తవమే. అవ్వడం లైబుల్ చేశారా? టీఏ సార్. టీఏ లేకుండా పూర్చేశారు. పూర్చినప్పుడు మళ్ళీ ఎంపీ బాధ్యత ఒకటి తీయించవచ్చు. రెండోది మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్, డ్యూరబుల్ అసెట్స్, క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్, మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్ కూడా మన బాధ్యత. సో వీళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఉందా? లేదు కదా. డిఆర్టీ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏమీ లేదు. సో దాన్ని మళ్ళీ ఎన్షూర్ చేసి ఆ కాలువ తీసి ఆప్షన్ లేదు. సార్ నేను రామసంఖ్య నేను కూడా అటెండ్ అయ్యాను సార్. విలేజెస్ అయితే మేము పనిచేసేటప్పుడు మాకు వేతనాలు కూడా అందినాయి. అది మాది మాకు అది అవసరం అంటే అందుకని దాని వల్ల రీఓపెన్ చేయమని మేము ఎమ్మెల్యే గారి దగ్గర ఏం లేదు అని చెప్పారు. నలుగురు రైతులు కలిపి పూర్తి చేశారు సార్. కావాలి
అది యాంపాడు అగ్రహారము కాలువ రైతా లేదు సార్ ఎవరిది కాదు వీళ్ళు కదా పబ్లిక్ కదా మరి ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు మీరు ఐడి అదే అడుగుతాను ఎమ్మెల్యే గారి నుంచి ఎమ్మెల్యే గారు కాదు మీరు పెట్టాలి కదా పంచాయతీ లెటరో లేదంటే ఒక కంప్లైంట్ రూపంలో మీరు ఇవ్వాలి కదా సార్ అందుకనే అది అవసరం అని వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిస్తే ఆయన మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి మళ్ళీ రీఓపెన్ చేసి చాలా తోల్మెంట్స్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు రైట్ సార్ అది యాంపాడు అగ్రహారం అది దేవస్థానం అది గవర్నమెంట్ ఏమైందంటే దేవస్థానం భూమి కదా అని చెట్టు 400 చొప్పున ప్రస్తారం ఇచ్చారు తొలిచారు సార్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన అసైన్ చేసిన దానిలో కాలం వచ్చింది ఇప్పుడు అవును సార్ సార్ ఇది మనకి 148 అని బెడ్ వేస్తారు సార్ ఆ బెడ్ అనేది ప్రస్తుతం అయితే లేదు సార్ ఇది 2018లో శాంక్షన్ ఉంది 2023లో పేమెంట్ చేశారు సార్ బెడ్ లేకుండా పేమెంట్ అయింది అవును సార్ ప్రజెంట్ అయితే బెడ్ లేదు సార్ అయితే ఎవరు సార్ అవి ఫాలో అయ్యింది బెడ్ అయితే వేయడం జరిగింది సార్ కానీ ఏంటంటే అది లోతట్టు ప్రాంతం అని వీళ్ళు మరి మెరక చేసుకున్నామని బెడ్ మీద మట్టి వదిలేశారు సార్ దానివల్ల తవ్వి తీయించాలి అది బాగా హార్డ్ అయిపోయింది ఫోటోస్ మరి అది సార్ అది 2018 రిజిస్ట్రేషన్ సార్ అది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చేశారు సార్ అది మొన్న డైరెక్షన్ ఏంటంటే మన కమిషనర్ గారు ఎగ్జిక్యూషన్ వాళ్ళకే రాస్తాం సార్ అంటే కరెక్టే సార్ ఒప్పుకుంటాను వాళ్ళకే రాయాలి కాకపోతే పేమెంట్ చేసుకుంటే ఒకసారి ఎక్స్ప్లై చేసి పేమెంట్ చేసుకోవాలి అది లేదు అంటే సగం పేమెంట్ చేశారు సార్ మాది 1,80,000 స్కీమ్ సార్ మాకు మీకు ఉన్నాయి చేసాను కూడా మనకు చేయమని ఇచ్చారు ఏంటంటే రాజు మినీ గోకులం ఏ రాజు అంటే షెడ్ నిర్మాణం పనిలో ఉపయోగించిన ఎందుకు నెంబర్ ఉంది తర్వాత షెడ్ నిర్మాణం గాను మెటీరియల్ రూపంలో 96,590 రూపాయలు ఖర్చు చేశారు మెటీరియల్ రూపంలో ఇంటి పనిని టీఏఎఫ్ఏ లబ్ధిదారుల సంస్థలో పలుకుటీగా షెడ్ నిర్మించారు కానీ ఎంబొక్కు 2వ పేజీలో బెడ్ అది క్లియర్ కూడా బెడ్ కాంక్రీట్ కింద నార్మల్ దానికి ఎంత అరిగిపోద్ది మొత్తం అంతా క్లియర్ కనపడుతుంది రికవరీ ఫ్రమ్ రాజు గారు కట్టేయండి సార్ అప్పుడు చేసాం సార్ సరే చేశారు మరి బెడ్ ఎంత తీసేసారు అయితే చేశారు మీరు చేశారు ఒప్పుకుంటాను మరి బెడ్ ఎంత తీసేశారు డౌన్ అయింది సార్ మళ్ళీ డౌన్ అవుద్దా బెడ్ వేస్తే డౌన్ అవుతుంది అప్ అవుతుంది కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కట్టుకుంటాం మాకైతే పట్టుకున్నాయి దానికి తీసి అయితే తీనండి మళ్ళీ చెప్పనండి బెడ్ కాంక్రీట్ వేస్తే పశువులు ఉండడానికి అవకాశం ఇల్లు ఉండదని అసలు వేయకుండా నేల మీద నీటిని కొట్టి పెట్టారు మీరు నాకు తెలిసి రికవరీ అయితే కట్టాల్సిందండి నువ్వు ఆయన దగ్గర డ్రా చేస్తే మీరు డబ్బులు కట్ట నీకు అర్జెంట్ కట్టాలి మెటీరియల్ వర్క్ లేదా నీకు ఇబ్బంది పెడతాను అర్జెంట్గా ఆయన దగ్గర డ్రా చేయండి అది చెప్తే 2-3 రోజులు కట్టేసండి ఆయన కొండకి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన దగ్గర ఆయన దగ్గర డ్రా చేసి అర్జెంట్ స్టార్ట్ చేశారు సార్ అసలు ప్లాస్టింగ్ అనేది చేయలేదు సార్ ఇప్పుడు క్లియర్ కాకూడదు అది కూడా మనం నాకేలేం కదా ఫీల్డ్ కలవను ఫీల్డ్ కలపలేదు మరి ఏదైనా ఫీల్డ్ కలపకుండా చూడకుండా ఎట్లా చేస్తావు ఇబ్బంది పడతాం బండారుగూడెం సార్ ముందుగా గ్రామంలో
చేయండి సార్. పంతొమ్మిది అంశం దాకా అయ్యేది 17, 18, 19 సార్. అయ్యే 80 కూడా 11,129 అది కొత్తలు తేడా సార్. ఇప్పుడు ఆ వేస్ ఎక్కడ రాలేదు ఎక్కడ వేస్ ఎకర్స్ రాలేదు సార్. 16 చెప్పండి నాకు ఒకసారి. అది మాస్టర్లో సంతకాలు ఏమో లేకుండా పేమెంట్ చేశారు సార్. వేస్ ఎక్కడ వచ్చాడా రాలేదు సార్. హాస్పిటల్ వాళ్ళకి ఈ రికార్డు గురించి మాకు తెలియదు, మేమైతే రెగ్యులర్గా వెళ్తున్నాం అన్నా సార్. ఎంబోకి పెట్టి సార్ 745 మీటర్లు రికార్డ్ చేశారు సార్. స్పీడ్లో వచ్చేసరికి 300 మీటర్లు ఉంటుంది సార్. అవును సార్. లొకేషన్ టు లొకేషన్ వేసారు సార్. తన రైతు ఎంబుక్ రికార్డ్ చేస్తే ఆ రైతు ఎక్కడ వస్తున్నారు అక్కడ వస్తున్నారు. కార్ ఇంకా ఉందా? లేదు సార్. బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. చేశారా? రాదమ్మా, సింపుల్ లాజిక్. 300 మీటర్ కాలువ 600 మీటర్ ఎలా రికార్డ్ చేశారు? ఎఫ్ఏ మీరే కదా. కాలువ మీరే చూపించారు. ఫ్రంట్ ఎండ్ 300 ఉంది. ఏం చెప్పారంటే గ్రామ సభలో ఎఫ్ఏ ఇస్తూ కాలువ పనిచేసిన తర్వాత రైతులు పూర్తి చేశారు. సంబంధించి ఆన్లైన్ మాస్టర్ ఇవైతే వర్క్స్ జరిగాయి. నెక్స్ట్ పిఆర్ ఖర్చులు వివరాలు సార్. కొత్త తీసుకుంటాం. నెక్స్ట్ గ్రామ పంచాయతీ తాడిగుంటలు అండి. మొదటి అంశం సార్ 70 పనులు జరిగినవి 39 లక్షల రూపాయలు ఖర్చు జరిగింది సార్. రెండో అంశం అండి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సార్ నాలుగో అంశం సార్ మొత్తం పన్ను యొక్క వివరాలు సార్. అది మొత్తం జాబ్ల వివరాలు సార్ ఐదో అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో మొత్తం పనిచేసిన జాబ్ కార్డులు 325. ఆరో అంశం సార్ డిమాండ్ క్యాప్చర్ ద్వారా అయితే పనులు జరుగుతున్నాయండి. 7వ అంశం సార్ జాబ్ కార్డులు ఇంకా అప్డేషన్ చేయవలసిన 58 ఉన్నాయి సార్. అవి సరే 8వ అంశం సార్ తర్వాత సౌకర్యాల వివరాల కోసం. 9వ అంశం సార్ రోజువారీ నివాస వివరాలు సార్. అవి 10వ అంశం సార్ సెవెన్ రిజిస్టర్ల వివరాలండి. 11వ అంశం సార్ వర్క్ ఫైల్ యొక్క వివరాలు సార్. 12వ అంశం అండి చెక్ మెజర్మెంట్ వివరాలు సార్. అవి 13వ అంశం సార్ నేమ్ బోర్డుల యొక్క పేమెంట్ చేసిన పనుల వివరాలు. 14వ అంశం అండి
కులాల వారీగా జాబ్ కార్డు వివరాలు 15 అంశం సార్. సార్ మస్తాన్ నందు సంతకాలు వేల ముద్ర లేకుండా పేమెంట్ చేశారు సార్. 15 అంశం నుంచి 19 అంశం వరకు కూడా సార్. అవును సార్, ఇది గ్రామ సభకు వేతనదారులు అయితే హాజరయ్యాడు సార్. పనిచేసి వేతనాలు తీసుకున్నారని తెలిపారు సార్. అది 15, 16, 17, 18, 19 కూడా అదే అంశాలు సార్. ఎస్ సార్. అవును సార్, 19 కూడా అంతే సార్.